హక్కును వినియోగించుకోవాలని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. నిరుద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మద్దతునివ్వాలని కోరారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నల్గొండలోని గ్రంథాలయంలో డీకే అరుణ ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పట్టభద్రులను మోసం చేశాయని, హామీల అమల్లో కాంగ్రెస్ది కూడా బీఆర్ఎస్ బాటేనని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాటల గారడీకే పరిమితమని, నిరుద్యోగుల సమస్యలను తీర్చే శక్తి బీజేపీకి ఉందని పేర్కొన్నారు. మీరు ఎందుకు ప్రేమేందర్ రెడ్డి గారికి ఓటేయాలనే విషయంలో నేను మాట్లాడతాను. ప్రేమేందర్ రెడ్డి గారికి వేయడం వల్ల ఉపయోగం ఏమి? ఈరోజు అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొన్నటిదాకా అధికార పక్షంలో ఉండి ఇవాళ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ యొక్క కుటుంబ పాలనకు ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. వారు చెప్పిన 6 గ్యారంటీలకు మోసపోయి ఎంతో పెద్ద ఆశలతో కేసీఆర్ కుటుంబం మీద వ్యతిరేకతతో బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 5 నెలలు దాటిపోయింది వాళ్ళ అధికారంలోకి వచ్చి. ఇప్పటిదాకా పరిపాలన ఏ విధంగా చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కనుక చూసుకుంటే ఓ పక్క ఎన్ని మోసాలు చేసిందో చూస్తే, మొన్నటిదాకానేమో 500 రూపాయల బోనస్ అన్న వాళ్ళు ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ అంటున్నారు. అంటే వాళ్ళు ఏ విధంగా మాట తిప్పేస్తారో ఒకసారి మనం అంతా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. 15,000 రూపాయలు ఇవాళ రైతు బంధు అని చెప్పి 10,000కే పరిమితం అయినరు. దాంట్లో కూడా చాలామందిని మరి తీసేసేటటువంటి ఏరివేత కార్యక్రమం నడుస్తూ ఉంది. ఈరోజు ఈ ఓటును ఈ యొక్క పట్టభద్రుల ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల కోసం పనిచేసే పార్టీని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవన్నీ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా దాంట్లో 100కి 100% ఎవరు ఫిట్ అవుతారు అంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఈ యొక్క శాసన మండలి పట్టభద్రుల ఎన్నికకు 100కి 100% అర్హుడిగా మరి ఈరోజు ప్రజల ఉన్నటువంటి విద్యావంతులందరూ కూడా గుర్తించి వారిని ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా.